సౌలతుల కోసం ఊరోళ్ళు, చదువుల కోసం పోరలు, కొలువుల కోసానికి నిరుద్యోగులు, జీతాలు పెంచాలని ఉద్యోగులు, పోడు పట్టాలు ఇయ్యాలని ఆదివాసులు, గిరిజనులు, రిజర్వేషన్లు పెంచాలని బీసీలు, ఇట్లా ఎవ్వల కోసానికి వాళ్ళు కొట్లాడుతుంటారు. కొందరు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే కొందరు రాస్తారోకో, వంట వార్పు, బిచ్చమెత్తుడి చేస్తుంటారు. మొత్తానికి ఏం చేసినా సర్కారులు దిగొచ్చి సమస్యలు తీర్చాలని. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే బాగుంటుందబ్బా. రావాలే బాబు రావాలే, రావాలమ్మా రావాలే, గరం గరం పకోడి అని అక్క అమ్ముతుంటే మైకులు పట్టుకొని ఇలేకరన్నలు ఏం చేస్తున్నట్టు ఆయనతో మన కుమారాంటి హోటల్ కథేనా అనుకునేరు. ఈ కథ వేరే. మేడం ఢిల్లీ యూనివర్సిటీ కింద ఉండే ఓ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసేది 5 ఏళ్ల కింద. ఏడాది కాగానే ఏం కారణం చెప్పకుండానే కాలేజీలోకి వెళ్ళి తీసేసిరట. కాంట్రాక్ట్ అయిపోక ముందే అట్లెట్లా తీసేస్తారు, నాకు న్యాయం చేయాలని ఎంత కొట్లాడినా ఎవ్వరు పట్టించుకోలేదట. మేము దళితులం కాబట్టి తీసేసిరా అనేది అక్క మాట. ఎవరు పట్టించుకోకపోయే వరకు అక్క పిహెచ్డి చేసిన యూనివర్సిటీ గేట్ కి ఎదురుగానే నా కొలువు తీసేసిరు కాబట్టి నేను ఏదో ఒకటి పని చేసుకుని బతకాలే కదా, న్యాయం చేసేదాకా ఇట్లా పకోడీలు వేసుకుంటా అని పిహెచ్డి వాలి పకోడీ బండి పేరుతో దందా చాలు చేసింది. నడవని ఊకుంటారా? పర్మిషన్ లేకుండా అట్లెట్లా బండి పెడతావు అని పోలీసులు వచ్చి కేసు రాసిరట. ఇంకెన్ని తీర్ల తిప్పలు పెడతారో పెట్టుర్రు, నేను కొట్లాడుతూనే ఉంటా అంటుంది అక్క. మరి ఎట్లెట్లా న్యాయం చేస్తారో, ఎప్పటి వరకు న్యాయం దొరుకుతుందో గానీ అక్క మాత్రం అస్సలు తగ్గుతలేదు పో.